మాఘపురాణం అధ్యాయం 8. మాఘపురాణంలోని 8వ అధ్యాయం. శక్తిమత్తు గర్వంతో ఉన్న రాజు కార్యవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చేసిన జ్ఞానోదయాన్ని వివరిస్తుంది. వినయం, సహనం, దయల ప్రాముఖ్యతను, ఈ లోకం భ్రమేనని, నిజమైన ఆనందం భగవంతుల్లోనే ఉందని దత్తాత్రేయుడు బోధిస్తాడు. కార్తవీర్యార్జునుడు వాటిని అనుసరించి గొప్ప గురువుగా మారతాడు. ఈ కథ గర్వం మనకు ఎటువంటి మేలు చేయదని, వినయంతో ఇతరుల నుండి నేర్చుకుంటేనే జ్ఞానం, ఆనందం లభిస్తాయని చెబుతుంది. మాఘపురాణం 8వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల యొక్క అంశమున జన్మించారు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేశారు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతీయను నగరంను రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమంకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొంటిని, కానీ మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించెను. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమస్తమైన నదులు ప్రపంచం నందు ఎచ్చట లేవు. ఈ నదుల్లో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటిని పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును కనుక అటువంటి నదులందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలం వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటే కాక జన్మరాహిత్యం కూడా కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ స్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహా పాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి తెలుపుచు ఇంకను ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వకాలంన గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యనగరము అను పట్టణం గలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాను. తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరు తండ్రి ఆస్తిని భాగములుగా చేసి పంచుకొనిరి. ఇష్టం వచ్చినట్ల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరకు ఒంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురగలు గ్రక్కుచు చనిపోయాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరు చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాని నరకంలో పడవేయమన్నాడు, రెండోవాని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం. ఇద్దరము ఒకే విధంగా పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమునకు, నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకుంటకు ప్రతిదినము ఈమెతో సంగమించి గంగానది దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి వాడవు. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుచుండగా కిరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడైన. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కానీ విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును కాక ఆ బ్రాహ్మణుడు చెప్పించు గాయత్రి మంత్రము కూడా నీవు విని ఉన్నావు. గంగానదిలో నీరు నీ శరీరం మీద పడింది కనుక నీ పాపం నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యం! గంగాజలం నా మీద పడినంత మాత్రం చే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గమునకు వెళ్ళిపోయాను. మృగశృంగిని కథ. గత అధ్యాయంలో తెలిపిన విధంగా మరణించిన 3 కన్యలను తిరిగి బ్రతికించుటకు గాను మృగశృంగుడు యముని కోసం తపస్సు చేసిన విధానం, యమలోక విశేషములు, మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షం చేతను ఆ 3 కన్యలు నిద్ర నుండి మేల్కొన్నట్ల లేచి వారు యమలోకం నందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు.
ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలింప చేయుదురు, సలసల కాగిన నూనెలో పడవేయుదురు, విషకీటకములు నూతిలో త్రోసివేయుదురు, తలక్రిందులుగా వేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు, మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుడు, ఆ నరక బాధ నుండి బయటపడే ఉపాయం ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందున ముక్తిని పొందుటకు మాఘమాసం నందు నదీ స్నానం చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసి ఉన్న పాపములన్నీ పటాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. కాన మాఘమాస స్నానఫలం అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణని పూజించి శక్తి కొలది దానం చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితం కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులగుదురు. కావున మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధల నుండి బయటపడుట కంటే సులభ మార్గం మరొకటి లేదని వారి తల్లిదండ్రులకు వివరించిరి.